హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏపీపీఎస్సీకి సంబంధించిన అటవీ శాఖలోని థానేదార్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఏపీపీఎస్సీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మీరు ఒకసారి చూసినట్లయితే psc.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ అనౌన్స్మెంట్ అని కనిపిస్తుంది కదా, ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ టు ది పోస్ట్ ఆఫ్ థానేదార్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు నోటిఫికేషన్ చూసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ థానేదార్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ అని అయితే కనిపిస్తుంది. ఇది జనరల్ రిక్రూట్మెంట్. ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి థానేదార్ పోస్టులకు 10 వేకెన్సీస్కి అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేసినట్లయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వీటికి సంబంధించిన శాలరీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. 20,600 నుంచి 63,660 వరకు వీటి యొక్క శాలరీ అయితే ఉంటుంది. వీటి యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వెబ్సైట్ చూసినట్లయితే psc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్ స్టార్టింగ్ లాస్ట్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు. 11/9/2025 అంటే రేపటి నుంచి 1/10/2025 నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు మీరు రాత్రి 11 లోపు మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించి మీరు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని వీటికి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వీటి యొక్క ఎగ్జామినేషన్స్ అనేది ఆఫ్లైన్లో OMR బేస్డ్ మోడ్లో అయితే ఉంటుందని ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన రిటర్న్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేది సపరేట్గా అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి మీరు రెగ్యులర్గా ఏపీపీఎస్సీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని అయితే చెక్ చేస్తూ అయితే ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే మీకు వేకెన్సీస్ వివరాలు కూడా ఇచ్చారు. ఇక్కడ థానేదార్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ అనేది ఇచ్చారు. ఇది ప్రెస్ వేకెన్సీస్. టోటల్గా ఈ నోటిఫికేషన్ మనకు 10 వేకెన్సీస్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి మీరు చూసినట్లయితే కంపల్సరీగా మీరు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే ఉండాలి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించిన ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్ట్కి అప్లై చేసే క్యాండిడేట్స్ అనే వాళ్ళు 163 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అలాగే 84 సెంటీమీటర్స్ చెస్ట్ అయితే ఉండాలి. మీరు గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 150 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. చెస్ట్ సెంటీమీటర్స్ చూసినట్లయితే 79 ఉండాలి. అలాగే గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మినిమం హైట్ రిలాక్సేషన్ అనేది 5 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 158 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. చెస్ట్ చూసినట్లయితే 78.8 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వీళ్ళకి 5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే రిటర్న్ టెస్ట్ ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించిన రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి 25 కిలోమీటర్ డిస్టెన్స్ వాకింగ్ అయితే ఉంటుంది. ఇది 4 అవర్స్ లోపు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ చూసినట్లయితే 16 కిలోమీటర్స్ 4 అవర్స్ లో అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ కి ఎటువంటి మార్క్స్ అయితే క్యారీ చేయరని అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కనుక మీరు చూసినట్లయితే 1/7/2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వివరాలు కూడా ఇచ్చారు. ఎవరైతే SC, ST అలాగే BC మరియు EWS క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్లకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీజెస్ వివరాలు కూడా ఇచ్చారు. క్యాండిడేట్స్ అందరూ కంపల్సరీగా మీరు 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇందులో 80 రూపీస్ అనేది ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంటుంది. ఎవరైతే SC, ST అలాగే BC మరియు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించిన ఫీజు అనేది 80 రూపీస్ అనేది ఎగ్జామ్షన్స్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసేవారు కంపల్సరీగా 250 రూపీస్ అలాగే 80 రూపీస్ అప్లికేషన్ ఫీజెస్ అనేది కంపల్సరీగా పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ పే చేయని వారికి అప్లికేషన్స్ అయితే కన్సిడర్ చేయడం అయితే జరగదనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ పేమెంట్
అనేది ఆన్లైన్ లో క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అలాగే డెబిట్ కార్డు ద్వారా అయితే మీరు ఆన్లైన్ లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకునేటప్పుడు నేమ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కరెక్షన్స్ అయితే ఉండదని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన రిటన్ ఎగ్జామినేషన్ కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి మీరు చూసినట్లయితే ఓసీ క్యాండిడేట్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 40% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 35%, ఎవరైతే ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 30% ఆఫ్ మార్క్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిన మార్క్స్ తో క్వాలిఫై అయితేనే మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కి అయితే యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే డివిజన్ వైజ్ గా వేకెన్సీస్ అయితే పేర్కొనడం అయితే జరిగింది. వీడియో పాజ్ చేసి ఒకసారి మీరు చెక్ చేయండి. ఇందులో ఓసీకి 5 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే బీసీఏ కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది, ఎస్సీ గ్రూప్ 3 కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది, ఎస్టీ క్యాండిడేట్స్ కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 3 వేకెన్సీస్ కూడా కాకినాడ డివిజన్ కి సంబంధించి ఉంది. టోటల్ గా మీకు 10 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కనుక రిటన్ ఎగ్జామినేషన్ కి సంబంధించి మీరు చూసినట్లయితే క్వాలిఫైయింగ్ టెస్ట్ లో టోటల్ గా 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఒక క్వశ్చన్ కి మీరు ఎస్ఏ తెలుగు లేదా ఇంగ్లీష్ లేదా ఉర్దూ లాంగ్వేజ్ లో మీరు డిస్క్రిప్టివ్ మోడ్ లో రాయాల్సి అయితే ఉంటుంది. అలాగే పేపర్ 1 కి సంబంధించి 100 క్వశ్చన్స్ 100 మినిట్స్ కి అయితే ఉంటుంది. టోటల్ గా వీటికి 100 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే పేపర్ 2 కి సంబంధించి జనరల్ సైన్స్ అలాగే జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ కి సంబంధించి 100 క్వశ్చన్స్ కి 100 మినిట్స్ అయితే ఉంటుంది. వీటికి 100 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ గా వీటన్నిటికీ కలిపి 200 మార్క్స్ కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన సిలబస్ వివరాలు అనేది అఫీషియల్ వెబ్సైట్ లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి సిలబస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పటి వరకు మీకు ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.